అన్నిటికన్నా ముందు ఒకటైతే అడ్రస్ చేయాలి. ముందు ఎప్పటినుంచో చెప్తున్నా ఓ మ్యాటర్ ఉంది అని. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అడుగుతున్నారు బయట కలిసినప్పుడు కూడా, ఏంటి ఏదైనా ఉందా, నిజంగానే ఏమైనా ఉందా, ఊరికే సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నావు, 500K అంటున్నావు, వాట్ ఈస్ దిస్, వై ఆర్ డూయింగ్ ఆల్ దిస్ ల్యాగ్ అని. ల్యాగ్ అంటే నాకు చాలా చెడ్డ చిరాకు, నేను చేయను, వేరే వాళ్ళు చేసినా నేను సహించలేను. సో నేనే ఇప్పుడు సరే ఇంకో లీక్ వదిలేద్దాం, నా చేతిలో లేదండి, ఎప్పుడు చెప్పాలనేది నా చేతిలో లేదు. నేను చెప్తే అది కోర్టు ధిక్కారణ అవుతుందన్నమాట. సో ఐ హ్యావ్ టు ఫాలో ద లా. సో ఇంతకన్నా మించి నేను చెప్పలేను. చెప్పే కదా, ఇదేదో నేనే కావాలని చెప్పి నేనే ఆపుతుంది కాదు, చెప్పలేను అంటిల్ ఐ క్యాన్. అది వెన్ అనేది త్వరలో తెలుస్తుంది. ఐఎమ్ హోపింగ్ ఇట్స్ ఇన్ ఏ కమింగ్ ఫ్యూ వీక్స్. ఇంకా అప్పటికే అవ్వలేదంటే తెగించాల్సి వస్తుంది, తెగిద్దాం. పెద్ద సీరియస్, మీరు మరీ ప్రాణాలు, డెత్, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అయితే కాదు కానీ ఇట్స్ ఓకే, క్వైట్ సీరియస్ అని చెప్పొచ్చు. చెప్పాక టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇట్ ఈస్ వర్త్ ఇట్. సరే ఇంక మొదలు పెడదాం. ద వర్స్ట్ మూవీస్ ర్యాంక్డ్ బై బార్బెల్ అనుకుందాం. ఒక 17-18 రాసుకున్నాను, కింద నుంచి పైకి వద్దాం. ఆబ్వియస్లీ పైన ఉండేది మీ అందరికీ ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది, మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని డిస్క్లైమర్స్ ఇవ్వాలి. ఒకటి ఏంటంటే నా దృష్టిలో ఇది చాలా చెత్త సినిమాలని, అండ్ కింద నుంచి పైకి వెళ్తున్నాం అంటే కింద ఉంది చాలా బెటర్, పైన ఉంది చాలా బ్యాడ్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా దీనికి మళ్ళీ రైల్డ్ అప్ అయిపోయి ఇంకా ఏం ఫీల్ అవ్వకండి, ఎండ్ ఆఫ్ ది ఇయర్. అండ్ అట్ ద సేమ్ టైం, అరే నువ్వు సినిమా అప్పుడు చూసి రివ్యూ అలా చెప్పు, ఇప్పుడు ఇలా చెప్తున్నావు అంటే, అంటే టైం పోతున్న కొద్దీ అంత హార్ష్గా ఉండదని అనిపిస్తుంది నాకు. ఆ రోజు చూసి ఆ రోజు ఉండే ఫ్రస్ట్రేషన్ ప్రతిరోజు ఉండదు, కానీ సమ్టైమ్స్ ఉంటుంది. అదెంత డఫా సినిమా అయితే మనకు అంత ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది, బట్ సమ్టైమ్స్ కొంచెం లీనియట్గా కూడా ఉంటుంది. సో అది అప్పుడు ఎలా అన్నావు ఇప్పుడు ఇలా అన్నావు అంటే టైం బట్టి థింగ్స్ చేంజ్. లెట్ స్టార్ట్. నెంబర్ 17, అదే మన అంటే కింద ఉంది కాబట్టి అందుకని బ్యాడ్ అని కాదు, బ్యాడ్లో కొంచెం బెటర్ అని. సో అది నెంబర్ 17 వచ్చేసి గుంటూరు కారం. సో గుంటూరు కారం బేసిక్గా మనం అందరం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏదో ఉంటుంది, మా మా బాబు గారు వస్తారు, త్రివిక్రమ్ గారు ఇంక చంపేస్తారు, కాంబో అది ఇది అనుకున్నాం. ఐ పర్సనలీ ఫీల్ లైక్ అప్పుడు కొంచెం చాలా ఓవర్గా క్రిటిసైజ్ చేసామా అని ఇప్పుడు అనిపిస్తుంది. గుంటూరు కారం ఎలా ఉందంటే నోట్లో కొట్టిరండి, డైరెక్ట్ కొట్టేసారు అంతే. గురుజీ గారు చెప్తున్నాను ఇంకో, బట్ ఏమో మళ్ళీ ఇంకోసారి సినిమా చూసే ధైర్యం నాకు లేదు. చూసి సరే అప్పుడు అలా అనిపించింది ఇప్పుడు అనిపించింది చెప్పడానికి. బట్ ఇన్ మై ఇదేంటంటే సినిమా చూసినప్పుడు ఏంట్రా ఇది, ఏం జరుగుతుందిరా అనే ఫీలింగ్ అయితే ఉంది. కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అండి. ఇంకా బాబు గారిని ఇంకో 3-4 ఇయర్స్ వరకు చూడలేము. అండ్ అట్ ద సేమ్ టైం నాగవంశీ గారు లేపిన లేపుడుకు ఐ డోంట్ నో వాట్ ద రీజన్ ఈస్, ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళాము, చాలా డిసప్పాయింట్ అయ్యామని నా ఫీలింగ్. అండ్ అప్పుడు ఒక వీడియో కూడా చేస్తుంటా, ఇఫ్ మై మెమరీ సర్వ్స్ కరెక్ట్ అయితే. ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీ రివ్యూయర్ అండి కన్సిస్టెంట్గా ఒక్కరు కూడా ఇది బాగుంది అనలేదు. సో దట్స్ ద బార్ అనుకోండి. సో మిక్స్డ్ ఏంటంటే ఇప్పుడు 10 మంది రివ్యూయర్లు ఉన్నారు తెలుగు స్పేస్లో, ఆ 10 మందిలో ఒక ఇద్దరు ముగ్గురన్నా బాగుంది అన్నారంటే ఓకే సరే ఏదో ఉంది అనుకోవచ్చు. కానీ 10 మందికి 10 మంది డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ కనెక్షనే లేకుండా చెప్పారంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. నెక్స్ట్ 16 ర్యాంక్లో వచ్చేసి దేవరా. అరే ఏంటను వర్స్ట్ మూవీస్లో మంచి పెద్ద హీరోలు కొంచెం వదిలేస్తున్నావు సెటిల్గా అనుకోకండి. దేవరా కూడా ఐ కైండ్ ఆఫ్ ఫీల్ అంత జఫా సినిమా కాదు, కానీ ఆ పెట్టిన ఎఫెక్ట్స్కి తీసిన స్టోరీకి సంబంధమే ఉండదు. వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ యూ ఇస్, ఆ పెద్ద హీరోకి జూనియర్ ఎన్టీఆర్కి ఇదా సినిమా ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ ఇదా అని చెప్పి ఆ ఫీలింగ్ అయితే నాకు ఉండింది. అండ్ టికెట్ ప్రైస్కి పెట్టిన గ్రాఫిక్స్కి నేను బాగా హర్ట్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం అదే రొట్ట స్టోరీ, కమర్షియల్ స్టోరీ తీసి సరే ఇట్ మేడ్ సమ్ మనీ. కానీ ఐ హ్యావ్ అ క్వశ్చన్ టు ప్రొడ్యూసర్ గారు, కానీ ఎవరైనా ఇప్పుడు వచ్చేసరికి దేవర 600 కోట్లు వేసినది అంటే ఒకటే క్వశ్చన్. అల్లు అర్జున్ గారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసే టైంకి 1800 crores నడుస్తుంది పుష్ప 2. డోంట్ యూ థింక్ కరెక్ట్ మూవీ పడితే జూనియర్ ఎన్టీఆర్ 2000 crores కొట్టలేరా బై హిమ్సెల్ఫ్? నా దృష్టిలో కొట్టగలుగుతారు. దేవరా కానీ ఇంకేదన్నా మూవీ కానీ కరెక్ట్గా పడుంటే నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారి స్టామినా 2000 crores వరకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో మీరు 600కే తొడలు కొట్టేసుకొని దిస్ ఈజ్ ద హిట్ అంటే ఆలోచించుకోండి. ఐఎమ్ టెలింగ్, ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నా, 600 crores చేసిన మూవీ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి స్టామినా ఇంకా ఎక్కువ. ఈ సినిమా అలా ఉంది కాబట్టే ఆయన వాళ్ళు ఇంకా ఆయన ఫ్యాన్స్ వల్ల సంథింగ్ ఆ మాత్రం చేసింది. సో సినిమా బాగుంటే అందరూ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తే, పాన్ ఇండియాలో ఎంకరేజ్ చేస్తే ఇంకా స్కై ఇస్ ద లిమిట్. పార్ట్ 2 మళ్ళీ వస్తుందంట. వస్తే వచ్చింది, రాపోయింది. కానీ వస్తే మాత్రం నాకు మాత్రం ఒకే ఒక కండిషన్ అండి, ఇది మాత్రం సాటిస్ఫై చేయాలి. ఐ వాంట్ ద 2-page డైలాగ్ ఆఫ్ జాన్వీ కపూర్. ఐ వాంట్ ఇట్, అది కావాలి నాకు. నెక్స్ట్ మన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, కోఇన్సిడెన్స్ కోస్టల్ అని చెప్పి ఒకటి చేసాం పిచ్ మీటింగ్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అది ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అయింది. అది రేనా సినిమా, సమ్మర్ సినిమా రెడ్డి సంథింగ్ హ్యాపెండ్ మ్యాన్. నాకైతే అస్సలు ఎక్కలేదు. అదేదో గాడ్ ఫాదర్ లెవెల్లో తీద్దాం అనుకున్నారు, కానీ నాకు చాలా కామెడీగా అనిపించింది. నథింగ్ అగేన్స్ట్ ద హీరో. ఆయన పాపం చాలా పర్సనల్గా తీసుకొని ప్రభాస్ గారి సినిమా టైం వచ్చినప్పుడు నా మీద బాణాలు వదిలేడు. అది ఓకే, ఇట్స్ డిఫరెంట్ టాపిక్, బట్ ఓకే. ఆ మూవీలో పాయింట్ ఏంటంటే ఆ సినిమా చాలా బ్యాడ్ సినిమా. ఓన్లీ విశ్వక్ సేన్ గారు ఉండడం వల్ల ఏదో ఒకటి మేనేజ్ అయ్యిందని నా ఫీలింగ్.
ఎందుకో చాలా ఎడిట్స్ రావడం వల్ల లేకపోతే ఆ మెయిన్ విలన్ని లేట్గా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. సమ్హౌ ఇట్ డింట్ ప్యాన్ అవుట్. ఆ ఫార్ములా అంతా కలిపారు. ఇప్పుడు ఇంట్లో మా అమ్మ చెప్పిద్ది ఇలా చేయరా అని చెప్పి వీడియో కాల్లో చెప్పిద్ది, నేను అదే పప్పు వండుతా, ఇట్ వోంట్ ప్యాన్ అవుట్. ఎందుకంటే షెఫ్ ఈజ్ షెఫ్, మనం బచ్చా పిల్ల బచ్చా అంతే. అలా అనిపించింది. మీకేమనిపించింది? ఆల్రెడీ పిచ్చి పిడి కూడా వచ్చింది, చూడకపోతే వెళ్ళి చూసాను, దీనికన్నా ముందు వీడియోనే అది. నెక్స్ట్ నెంబర్ 13 ఈగిల్. ఈ సినిమా నాకు అసలు దగ్గరలో రిలీజ్ అవ్వాల. రిలీజ్ అయినప్పుడు చాలా బాధపడ్డా, అరే నా దగ్గర సినిమా రిలీజ్ అవ్వలేదు, రివ్యూ చెప్పలేకపోయా అని. ఓటీటీలో చూసాక సంతోషపడ్డా, అమ్మాయ అట్లీస్ట్ అప్పుడు బతికే, ఇప్పుడు అట్లీస్ట్ పాజు ప్లే చేసి కొంచెం అని ఊపిరి తీసుకోవాల్సిన గ్యాప్ వచ్చిందని. చచ్చిపోతుంటా. సో ఈ మూవీ ఏంటంటే ఒక స్టైలిష్ స్లిక్ యాక్షన్ థ్రిల్లర్ తీద్దామా, ఒక మాస్ మసాలా తీద్దామా, లుంగీలు కట్టి ఆ గన్ మూమెంట్ కానీ ఆ బుల్లెట్లు కానీ ఆ షూటింగ్ కానీ రియాలిటీకి దగ్గరలోనే ఉండదండి. ఎట్ ద సేమ్ టైం మాస్ మసాలా కూడా ఏం ఇటు కాదు అటు కాదు అన్నట్టు ఉంటుంది. ఇంకా రవితేజ గారు తెలిసిందే కదండి, ఆ గ్రాఫ్ పట్ట 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 ఈ చీర్ పడిపోతానే ఉంది. ఐ హోప్ ఇట్ గోస్ అప్, కానీ లేదు. ఆయన హీరోయిన్స్ ఏజు తగ్గుతుంది, ఆయన గ్రాఫ్ తగ్గుతుంది, బాక్స్ ఆఫీస్ నెంబర్లో తగ్గుతున్నాయి. ఐ హోప్ దట్ చేంజెస్, లేకపోతే కష్టమే. నెక్స్ట్ ల్యాగ్ లేకుండా 11, 12 టక్క చేసేస్తే 11, 12 వరుణ్ తేజ్ గారికి ఇచ్చేసాను. అది పైన కింద ఇంకా యువర్ చాయిస్. ఒకటి మట్కా, ఒకటి ఆపరేషన్ వ్యాలంటీన్. ప్రాబ్లం ఏంటంటే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కొత్తగా చేసుకుంటున్నారు, కొత్త స్టోరీస్ వెళ్తున్నారు. లాస్ట్ టైం కూడా గని అనుకుంటా బాక్సింగ్ బేస్డ్ మూవీ నేను చూడలేదు. సో ఐ డోంట్ ఇఫ్ దట్స్ అ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్. ఓకే, పాయింట్ మీకు ఈ రెండు అయితే చూసా, మట్కా చూసా, ఆపరేషన్ వ్యాలంటీన్ చూశాను. రెండు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడం ఒకటి, బాగుందా బాగాలేదా ఒకటి, బాగాలేవు పీరియడ్, అంతే, ఓవర్ పీరియడ్. ఏదో చేసేస్తుంది మట్కా అది ఇది చాలా. అప్పుడు సంథింగ్ బ్యాక్ స్టేజ్లో కొంచెం పాలిటిక్స్ అది కూడా ఇన్వాల్వ్ అయింది. బట్ ఐదర్ వే సినిమా బాగుంటే జనాలు ఎంకరేజ్ చేస్తారు, చేయలేదు, ప్లెయిన్ అండ్ సింపుల్. వ్యాలంటీన్ కూడా ఏంటంటే అది అప్పుడు చెప్పినట్టున్నా నాకు గుర్తున్నంత వరకు, ఇప్పుడు సస్తా టామ్ క్రూస్ ఇస్ ఫైటర్, దాన్ని సస్తా చేస్తే మనం సస్తే వచ్చేదే ఆపరేషన్ వ్యాలంటీన్ టైప్లో ఉంటుంది. ఆ గ్రాఫిక్స్ కానీ, అరే నాకు ఇంకా కరెక్ట్ గుర్తురావట్లేదు, ప్లేన్ గుద్దుకుంటాయా, మిజైల్ గుద్దుకుంటే క్లైమాక్స్లో ఒక ఈవెంట్ ఉంటుంది, అది చూసాక నాకు అయితే మైండ్ బ్లాక్ అయింది. ఐ డేర్ యూ టు వాచ్ ఇట్. బోత్ ఆఫ్ దెమ్ నాకు తెలిసి పాటు కొలిటీకి వచ్చేసి ఉంటాయి. మట్కా కూడా ఐ వుడెంట్ సే ఇట్స్ డౌన్ రేట్ బ్యాడ్ ఫిల్మ్, ఎందుకంటే నాకు ఆ డైరెక్టర్ మీద కొంచెం హోప్ ఉండింది. పలాసా అనే సినిమా తీశారు, ఆ సినిమా నాకు నచ్చింది, నేను చూశాను, ఒరిటీలో చూశాను అనుకుంటా. బట్ ఐదర్ వే ఆ సినిమా తీసాక ఈ సినిమా మధ్యలో ఇంకో సినిమా కూడా తీశారు, శ్రీదేవి సోడా సెంటర్ కూడా ఆయనే అనుకుంటా. నాకు అది అంత ఎక్కల, ఇది ఎక్కల. ఏమో సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ సమ్ డైరెక్టర్స్ ఆర్ వన్ హిట్ వండర్స్, ఆర్ సమ్టైమ్స్ ఆ హైపో ఊపులోనో పోయి ఆ క్రాఫ్ట్ మళ్ళీ వెనక్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఐ హోప్ ద డైరెక్టర్ కమ్స్ బ్యాక్. నాకు ఆయన మీద ఇంకా చాలా హోప్స్ ఉన్నాయి. నెంబర్ 10 సైందవ్. అప్పుడు ఇదే షర్ట్ వేసుకున్నాను అనుకుంటూ గన్న పెట్టుకొని ఇంకా వెంకీ మామ హీఈస్ బ్యాక్, యాక్షన్ ఫ్యాక్షన్, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, జాన్ విక్ వెంకటేష్ అనుకున్నా. ప్రాబ్లం ఏంటంటే నాకేమనిపించిందంటే పేపర్ మీద ఒకటి రాసుకున్నారు, అది బాగుంది, తీసేటప్పుడు ఎక్కడో తేడా కొట్టింది అనే టైప్లో అనిపించింది. ఎందుకంటే అక్కడ హైప్ సీన్ ఒకటి జరుగుతుంటుంది, మనకు హైప్ ఫీలింగ్ రాదు. అండ్ సమ్మో సినిమాటోగ్రఫీ కలర్ గ్రేడింగ్ నాకు తెలియదు, కానీ ఆ ఫుటేజ్ చూస్తే ఏదో తేడా ఉంది. అది కలర్ గ్రేడింగా, వాడిన కెమెరానా, లైటింగ్, ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్, బట్ సంథింగ్ వెంట్ రాంగ్. అండ్ ఇంకా అంతే అండి, దాని నుంచి ఏం లేదు. అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు అంతే. ఇట్స్ బ్యాడ్ ఫిల్మ్ ఫర్ శైలేష్ ఖన్నా గారు. ఇప్పుడు హిట్ 3 వస్తుంది, హోప్ఫుల్లీ అది వర్కౌట్ అవుద్ది, వర్కౌట్ అవ్వాలి అంతే. ఎందుకంటే హిట్ 1, 2 మొత్తం ఆయన స్ట్రాంగ్ ఏరియా కదా, సో ఇది కూడా అవుద్దనే ఎక్స్పెక్టేషన్ ఉన్నా. నెంబర్ 9 గీతాంజలి మళ్ళీ వచ్చింది, మనం మాత్రం సచ్చింది టైప్లో ఉంటుంది. అసలు ఎందుకు వచ్చింది ఏంటి, అసలు 1 ఎందుకు హిట్ అయిందిరా అనే టైప్లో నేను ఉంటానండి కొన్నిసార్లు. అదే హిట్ అయింది కదా అని పార్ట్ 2, ఆ పార్ట్ 2లో రొట్ట కమెడియన్స్ని పెట్టేయడం, ఆ దయ్యం ఇటు అటు మూవ్ అవ్వడం, కొంతసేపు కామెడీ పెట్టడం, మళ్ళీ లాస్ట్కి ఇది చేస్తే దయ్యం పోద్దడం. ఆ దయ్యాల సినిమాలు నాకు గుర్తు కూడా రావట్లేదు అబ్బా. నాకు తెలిసి మారుతి గారి దాంతో స్టార్ట్ అయింది ఆ కామెడీకి దయ్యం కాన్సెప్ట్. నేను ఇంటర్లోనూ ఎప్పుడు పిల్లబచ్చగాడినప్పటి నుంచి అదే అదే ఎన్ని రోజులు అసలు ఆ సినిమా ఎందుకు చూశాను రా, వాట్ ఈస్ హ్యాపెనింగ్. నన్ను ఎన్ని క్వశ్చన్లు వేసుకొని నాకే తెలియదు ఆ సినిమా టైంలో. ఇప్పుడు ఆలోచిస్తున్నా, వై డిడ్ ఐ ఈవెన్ గో టు దట్ ఫిల్మ్ అని. ఇన్ హైండ్ సెట్ అప్పుడు ఏదో వెళ్ళా, కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి సినిమా వస్తే వెళ్ళండి, దట్స్ ఇట్ పీరియడ్. ఎందుకంటే ఇట్ హాస్ నథింగ్ న్యూ టు ఆఫర్. మళ్ళీ అదే తీసి అదే సంహౌ హీరోయిన్ గారిది పేరు మర్చిపోతున్నాను, ఐమ్ రియలీ సారీ, 50th ఫిల్మ్ అనుకుంటా సాడ్లీ ఈ ఫిల్మ్ అది. బట్ ఓకే, వాట్ మళ్ళీ ఇక్కడ వచ్చిన కన్ఫ్యూజన్ అండి. 9 అయిపోయింది, 7, 8 మధ్యలో ఏది వర్స్ట్ అని చెప్పి డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. మీరు రాయండి కింద. బేసిక్గా 7లో విశ్వం, ఈ 8లో భీమా. 2 రొటీన్ టెంప్లెట్ కమర్షియల్ సినిమాలు, అండ్ సాడ్లీ సేమ్ యాక్టర్ కూడా. సో గోపీచంద్ గారు ఐ డోంట్ నో, అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. హీ సీమ్స్ లైక్ ఎ రియలీ గుడ్ పర్సన్. కొన్ని రోల్స్లో కొన్ని దాంట్లో చాలా బాగా సెట్ అవుతారు,
కానీ సమ్హౌ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆయన ఏదో ట్రై చేస్తూ సమ్హౌ ఏది వర్కౌట్ లేదు అని నా ఫీలింగ్. అప్పుడు కూడా ఏదో చూశాను అబ్బా, జగపతి బాబు గారు అన్న రామబాణం, రామబాణం కూడా దింపారు లాస్ట్ ఇయర్ గట్టిగా. అసలు ఈ దింపడాలు మాత్రం వదలట్లేదు. ఈ విశ్వం జనాలందరూ నేను చూసినంతవరకు యావరేజ్ అది ఇదే తర్వాత అన్నారు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే చాలా లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. శ్రీను వైట్ల గారు అబ్బా మళ్ళీ అదే అది. సో ఓకే, లాస్ట్ టైం తీసిందే మళ్ళీ తీసిందే తీశారు. అరే ఓకేరా, ఓకే మనం అనుకున్నంత వర్స్ట్గా లేదు. సో యావరేజ్ అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే అంటే విశ్వం సినిమా నేను ఆల్మోస్ట్ లాస్ట్ 20 minutes లేసి వచ్చాను, అవ్వాలా. ఇప్పటికి నేను ఎప్పుడో ఓటీటీలో వచ్చాక అమెజాన్లో ఎక్కడో చూసాను, మిగతా అది ఎక్స్పెక్టెడ్లానే ఉంది. ఇంత అర్లీగా ఎప్పుడు రాలా. దీనికి ముందు బోలాశంకర్ అనుకుంటా సినిమా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెంసేపటికి వచ్చేసా. దానికన్నా ముందే విశ్వన్ మూవీకి బయటకు వచ్చేసా. సో ఐ కుడెంట్ బేర్ ఇట్. భీమా కూడా ఇంకా అంతే అండి. భీమా కూడా ఇంకా వద్దులేండి, ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. మళ్ళీ సేమ్ మైథలాజికల్ అక్కడ హిట్ అయింది, ఇక్కడ పెట్టుకుందాం. అప్పుడు లేదో ఏది ట్రెండింగ్లో ఉంటే ఆ ట్రెండ్ ప్రకారం 2-3 సినిమాలు వచ్చేస్తూనే ఉంటాయి. ఇఫ్ మై అజంప్షన్ ఇస్ రైట్, అప్పట్లో కొంచెం మైథలాజికల్ సినిమాలు కొంచెం హిట్ అయినాయి, ఓ అని చెప్పి ఓ సినిమా. అలానే మన సాయిధరం తేజ్ గారి సినిమా పేరు గుర్తు చావట్లేదు, నా ఫోన్లో షూటింగ్ చేస్తాం, సో గూగుల్ కూడా చేసుకున్నాం, సో ప్లీజ్ సారీ అండర్స్టాండ్. ఆ 2 సినిమాలు ఆ ఇంపాక్ట్ చాలా పడిందని నా ఫీలింగ్. అలానే మైథలాజికల్ ఎలిమెంట్ ఒకటి పెట్టేద్దాం, ఒక ఇది పెట్టేద్దాం అనే టైప్లో ఆయుర్వేద కాన్సెప్ట్లో ఒకటి తీశారు భీమా. ఆ ప్లాట్ కానీ ఆ సూదితో పొడుచుడు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా కామెడీగా ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఏదో ట్రై చేస్తున్నారు. ట్రై చేయడంలో తప్పులేదు, కానీ బాధేస్తుంది అన్ని డబ్బులు పెట్టి అంత చేసి వాట్ ఈస్ దిస్ మ్యాన్ అన్నట్టు. ఇది నెంబర్ 6. ఇంక ఇప్పుడు నుంచి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఛాంపియన్స్ ఉంటాయన్నమాట వర్స్ట్ మూవీస్లో. లవ్ మీ ఇఫ్ యూ డేర్. అరే ఎన్న సినిమా తలైవా, దయ్యాల సినిమా. అది కూడా బేబీ తర్వాత హీరోయిన్ మళ్ళీ ఈ సినిమా చేస్తున్నారు, సో ఏదో ఉంది, అందుకే ఈ సినిమా తను ఒప్పుకున్నారని చెప్పి చూస్తే ఓ మై గాడ్, దయ్యాలతో దెబ్బలాటేంటారు అయ్యా అనిపించింది. అది దయ్యమా మనిషా, వీడికి తెలుసా తెలీదా, ఆ హీరో అది ఎందుకు చేస్తున్నాడు, అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు, దయ్యాలంటే వీడికి ఏంటిది. ఎట్ ద సేమ్ టైం ఆ హీరోయిన్ తీసుకున్న డెసిషన్స్ కానీ నాకు ఈడొద్దు, నాకు హీరోనే ముద్దని వీడి దగ్గర రావడం ఏంటి. మధ్యలో సిమ్రన్ చౌదరి గారు కూడా వస్తారు, వచ్చి ఆ బొమ్మ తయారు చేస్తారు. ఆ క్లేతో విఎఫ్ఎక్స్ మ్యాడ్ మ్యాక్స్ మిషన్ ఇంపాసిబుల్ మాదిరి ఏదో చేస్తారు. ఆ మనిషి ఫేస్ పెట్టడాలు ఓకే మ్యాన్, ఇప్పుడు ఇంకా కొన్ని గుర్తు రావట్లేదు. కానీ ఆ సినిమా చూసినప్పుడు అయితే ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది, ఇదా వాట్ ఈస్ దిస్ అన్నట్టు అనిపించింది. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో, అది కూడా ఆయన రిలేటివ్ గారి మూవీలో ఇలాంటి స్టోరీ అసలు ఎలా ఓకే అయింది, ఎలా జరిగింది, ఇంకా అది కంప్లీట్ ల్యాప్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అని నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ నెంబర్ 5. మీరు ఇప్పుడు షాక్ అవుతారు. నెంబర్ 5 చెప్తే మీరు షాక్ అవుతారు. ఎందుకు షాక్ అవుతారంటే నెంబర్ 5లో నువ్వు ఫ్యామిలీ స్టార్ చెప్తే ఇంకా దానికన్నా దరిద్ర సినిమాలు ఏమున్నారని మీరు అనుకోవచ్చు. దట్స్ ఆర్ ఇయర్ 2024. సో ఫ్యామిలీ స్టార్ గురించి నా ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు. అది కొంచెం చాలా పర్సనల్గా వెళ్ళిపోయి అవసరం లేని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. నేను ఇచ్చాక చాలా క్రింజ్ ఫీల్ అయ్యాను నేను, నీకు ఎందుకు అని పర్సనల్ మ్యాటర్స్ చెప్పుకోవడం వీడియోలో అని. బట్ ఓకే, పాయింట్ బీయింగ్, ఏం సినిమా అండి అది, వద్దులేండి. మళ్ళీ ఇప్పుడు ర్యాంట్కి వెళ్తే జనాలు మరి ఫస్ట్ 2 days 2 crores. నేను బయట చాలామంది యూఎస్లో కూడా చూసి అడిగారు వీ లైక్ దట్ వీడియో అని, ఎందుకంటే చాలామంది కనెక్ట్ అయ్యారు. అంత ఈజీ కాదురా అయ్యా సంపాదన అంటే, ఆ కష్టం మాకు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు తర్వాత కూడా చాలా మీమ్స్ వచ్చి నేను ఆ మీమ్స్ చూసాక నేను రిలేట్ చేసుకున్నాను. సారీ నా దగ్గర రిఫరెన్స్ లేదు పర్టికులర్ మీమ్ ఏంటి అని, కానీ ఇది నా ఒరిజినల్ ఐడియా అయితే కాదు. దల్కర్ సల్మాన్ గారితో సినిమా వచ్చింది రీసెంట్గా, నేను 2 సార్లు చూసా. మన లక్కీ భాస్కర్లో కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ, మిడిల్ క్లాస్ వాడికి కాలితే ఏమవుద్ది అని చెప్పి డబ్బులు ఎలా స్పెండ్ చేస్తారో చూపిస్తారు. అక్కడ చూపిస్తారు, ఫ్యామిలీ స్టార్లో చూపిస్తారు. మరి అక్కడ ఎందుకు అలా అనిపించింది, ఇక్కడ ఎందుకు ఇలా అనిపించలేదు అనేది డైరెక్టర్ గారు చూసుకొని అర్థం చేసుకోవాలి. బేసిక్గా ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎలా చూపించారు, సేమ్ సీన్స్ లానే ఉంటాయి, కానీ సేమ్ కాదు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐ కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ అండి, మీరు చూస్తే మీకే తెలుస్తుంది. అది ఎక్కడ తేడా కొట్టిందో డైరెక్టర్ గారికే తెలియాలి. నాకు మాత్రం ఫ్రస్ట్రేషన్ అయితే పీక్స్లో ఉండింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఒరి 5 అయిపోయింది ఇంకా దానికి మించి ఇంకేం ఉంటుందిరా అంటే, ఐ డేర్ యూ విత్ డబుల్ స్మార్ట్. ఏం సినిమా రా అది, ఎందుకు చూస్తున్నారా అయ్యా, నాకు పీక్స్కి వెళ్ళిపోయింది. రే ఆడియన్స్ని ఇంత పప్పలాగా అనుకుంటావా, ఆడియన్స్కి ఇంత నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా అన్నట్టు అనిపించిందండి నాకు మూవీలో. అంటే ఏది పడితే అది ఇస్తా, నువ్వు చూడంతే, నాకు బ్రాండ్ వాల్యూ ఉంది పూరి, అది మీరు చూడాలంతే. ఎంత ఇదంటే నాకు ఇప్పుడు కూడా డైలాగ్ గుర్తొస్తుందండి. సంజయ్ దత్ గారు ఏదో అంటారు, చైనాకి వెళ్ళి ఏదో చౌమిన్ నూడిల్స్ అదేదో రేసిస్ట్ రిమార్క్స్ చేస్తారు, ఆడు మైండ్ వీడి మైండ్ ట్రాన్స్ఫర్ అవడం ఏంటో, ఆ డైలాగ్స్ ఏంటో, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటో, వీడు తప్పించుకుంటాడు దొరుకుతాడు మళ్ళీ లాస్ట్కి మళ్ళీ క్లైమాక్స్ శివుడు ఫైట్ ఏదో పెట్టేయాలి, అది క్లిక్ అయిపోద్ది. ఎలా అంటే అక్కడ హిట్ అయింది, ఇప్పుడు ఆ సీడీ పెట్టి అదే సీడీలో సీన్స్ ఇక్కడ అటు ఇటు తిప్పేద్దాం, హీరోని మార్చేద్దాం, విలన్ని మార్చేద్దాం, ఇంటర్నేషనల్ చేద్దాం, ఇంకో 2-3 క్యారెక్టర్స్ని తీసుకొద్దాం,
ఏదో బెంజ్ అని చెప్పి తను తీసుకొచ్చి తన డైలాగ్స్ అర్థం కాలేదేమో కానీ బాణీ గారికి అర్థం అవుతే ఊసి వెళ్ళిపోతారు. నువ్వు బండ ఎంతమంది ఎక్కారు, ఏం డైలాగ్ అండి అసలు. వెరీ బ్యాడ్ అసలు. పొలిటికల్లీ కరెక్ట్ ఇన్కరెక్ట్ అది కూడా తీసేయండి, కొన్ని యాక్సెప్టబుల్గా ఉండకపోవడమే బెటర్. ఈ సినిమాలో మరీ ఇంకా దీనికన్నా దిగజారు అనుకున్న ప్రతిసారి ఈ భూమి రాంగ్ ఉంటుంది కదా, అలాంటి రీల్ 100 సార్లు ప్లే అవుద్ది ఈ సినిమాలో మీరు చూస్తామంటే. సో డబుల్ స్మార్ట్ బీట్స్ ఫ్యామిలీ స్టార్ ఇన్ మై ఒపీనియన్. ఇంకా మీరేమనుకుంటారు? ఇక్కడ నాకు తెలిసి కొంచెం కాన్ఫిడెంట్ ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ స్టార్ జఫా సినిమా అట్లీస్ట్ ఇది కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండింది అంటారా? కింద రాయండి. నెక్స్ట్ నెంబర్ 3. దీనికన్నా ఇంకే ఉంటారా, ఇంకా ఏంట్రా ఏం ఆలోచిస్తున్నారా అని మీకు అనిపించచ్చు. సో వితౌట్ ఎనీ డిలే నెంబర్ 3 వచ్చేసి మిస్టర్ బచ్చన్. ఎస్, అన్డౌటెడ్లీ మిస్టర్ బచ్చన్ టాలీవుడ్లో తెలుగు సినిమాల్లో ఈ ఇయర్ వచ్చిన దాంట్లో వర్స్ట్ మూవీ అండి, వితౌట్ ఎ డౌట్. అండ్ బై మైలు కూడా కాదు, బై 100 మైళ్ళు 1000 మైళ్ళు అని చెప్తా. ఎందుకంటే ఇట్ గోస్ ఆన్ మెనీ లెవెల్స్ అండి. హరీష్ శంకర్ గారు ఎంత డెల్యూజనల్ శంకర్ అనుకోవచ్చు విధంగా, ఎంత డెల్యూజనల్ ఉన్నారంటే సినిమా ఏదో తీసేస్తారా, ఐఎమ్ గబ్బర్ సింగ్, ఇంకా గబ్బర్ సింగ్ ఫేజ్లోనే ఉండా, ఇంకా మీరు 20 ఏళ్ళైనా గబ్బర్ సింగ్ ఫేజ్లోనే ఉంటారు, నాకు అర్థం కావట్లేదు. బాగవేదుడు భగత్ సింగ్ సంథింగ్ ఏదో అది వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారికి నాకైతే ఇదే గుర్తొస్తుంది. మన ఇడ్లీ విశ్వనాథ్ సినిమా ఉంటుంది కదా, మన నేనింత సినిమాలో అలా అయిపోద్ది. ఫ్యాన్స్ కనపడితే ఇంక వదలరు, ఎవడైతే పోయాడో వాడే యాంటీ అవుతాడు, అలా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఒకరికి బాగా హెడ్ స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, పీపుల్ లుక్ ఫర్ ద డౌన్ఫాల్ విచ్ ఇస్ సాడ్. అది అయినప్పుడు మాత్రం ఎక్కేస్తారు మీదకి. హరిశంకర్ గారికి ఆ ఫేజ్ నడుస్తుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే మాటలు మాత్రం కోట్లు దాటేస్తాయి. నీ అమ్మ సినిమా ఏందిరా అయ్యా అని చూస్తే అబ్సల్యూట్ బుల్షిట్. సరే పోనీ సొంత క్రియేషన్, సొంతంగా ఏదో ట్రై చేశారు, ఎక్స్పెరిమెంట్ ఫిలిం, అప్పుడన్నా కొంచెం సింపతి ఉంటుంది. కానీ అమ్మా రేడ్ సినిమాని ఇంత గబ్బు లేపొచ్చా? మీ నడుము ఫ్యాంటసీలు పెట్టి ఆ సాంగులు పెట్టి, సాంగ్లో బ్యాక్ పాకెట్ అంత కవర్ డ్రైవ్ ఎక్కడ లేదండి. ఓ ఐఎమ్ గబ్బర్ సింగ్, ఐఎమ్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్, అది ఇది బిగ్ డైరెక్టర్ అనే ఫీలింగ్లో ఉంటారు కదా మీరు. ఒక కొరియోగ్రాఫర్ ఐ ఫీల్ లైక్ హైరార్కీ వైజ్ చూసుకుంటే హైయెస్ట్ ప్రొడ్యూసర్ గారు ఉంటారు మూవీస్కి, తర్వాత డైరెక్టర్ గారు ఉంటారు, తర్వాత మిగతా టెక్నీషియన్స్ అందరూ వస్తారు. నా పర్సనల్ ఫీలింగ్ హైరార్కీ వైజ్ చూసుకుంటే డెసిషన్ మేకింగ్లో కానీ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అలా. యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ కొరియోగ్రాఫరా. ఎంత కవర్ డ్రైవ్ వేస్తారండి అని, పెద్ద కొరియోగ్రాఫరు ఫస్ట్ డే షూటింగ్, నేను అందుకే చెప్పలేకపోయినా ఎన్న కవర్ డ్రైవ్ తలవా అది. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దు అంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు. ఐ వోంట్ బిలీవ్ దట్, ఐ వోంట్ టేక్ దట్ యాజ్ అన్ ఆన్సర్ ఇఫ్ ఇట్ వాజ్ మీ. నేనైతే నమ్మనది. ఆ బ్యాక్ పాకెట్లు కుట్టించి మరీ చేతులు పెట్టి ఆ స్టెప్పులు ఏంటి, ప్యాంట్ లోపల చేయి పెట్టి లాగడాలు ఏంటి. ఇప్పుడు కబీర్ సింగ్లో కానీ వేరే సినిమాల్లో కానీ ఉంటుంది ఆ లవ్ యాంగిల్ కానీ, కొంచెం రొమాంటిక్గా కానీ, లిప్ లాక్లు కానీ, ఈవెన్ యూఎస్ ఫిలిమ్స్లో న్యూడ్ సీన్స్ కూడా ఉంటాయి. దానికి ఒక పర్పస్ ఉండాలి, దానికి ఒక సినిమాలో ఏదో ఉండాలి. లేకపోతే ఎందుకు పెట్టిందే ఓ సాంగ్, ఆ సాంగ్లో మరి స్టెప్పులు వై ఎందుకు? కమాన్ టెల్ మీ. స్టోరీ అంతా గబ్బులే వదిలేసారు. ద ఎసెన్స్ ఆఫ్ రేడ్ మొత్తం గాన్, డస్ట్బిన్ కాదు ట్రాష్ క్యాన్ అది. వద్దులేండి ఎంత ఫ్రస్ట్రేట్ ఎందుకు లేని కానీ అబ్సల్యూట్ బుల్షిట్ ఫిలిం. తెలుగులో ద వర్స్ట్ ఫిలిం పీరియడ్ అంతే నన్ను అడిగితే. ఇంకా బ్యాడ్ ఫిల్మ్స్ ఉండొచ్చు ఆర్ వాటర్, నేను చూడని చాలా ఉండొచ్చు. బట్ నాకేమనిపిస్తుంది అంటే అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ లేరు, వాడికి ఎడ్యుకేషన్ డబ్బులు లేవు, రిసోర్సెస్ లేకు, బ్యాడ్ ఫిల్మ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు లారేనో సినిమా వచ్చింది, నేను చూడలేదు బట్ చెప్తాను ఎగ్జాంపుల్. చాలా రిసోర్స్ కన్స్టెంట్స్ ఉన్న సినిమా, నేను చూడను, మోస్ట్ లైక్ కొన్ని సినిమాలు ధైర్యం కూడా చేయలేను చూడడానికి కూడా ఆనెస్ట్లీ. ఆ కేటగిరీలో పెడదాం. సో ఆ మూవీ ఇంకా వర్స్ట్ కదరా దీనికన్నా. హౌ కెన్ యూ సే దిస్ మూవీ ఇస్ ద వర్స్ట్ మూవీ మేడ్ ఇన్ టాలీవుడ్ దిస్ ఇయర్ అంటే చెప్తాను. నీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, యూ హ్యావ్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్, ఆల్ ద మనీ ఇన్ ద వరల్డ్, యూ కెన్ కాస్ట్ ఎనీ వన్. నీ దగ్గర స్టోరీ ఉంది, హిట్ అయిన స్టోరీ ఉంది, అది అయినా కూడా ఇంత గబ్బు లేపావంటే ఇవ్వచ్చాయా తెలుగులో నీకే ఇంకా బెస్ట్ అంతే. సరే అయిపోయింది, ఇది వదిలేద్దాం, పర్సనల్ ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ వదిలేస్తే. దీనికే అయిపోతే దీనికన్నా ఇంకా ఏమున్నాయిరా అంటే నాకు తెలుగు తమిళ అలా ఉండదండి. నేను అన్ని సినిమాలు చూశాను, గుడ్ మూవీస్లో అయినా బ్యాడ్ మూవీస్లో అయినా, వితౌట్ ఎనీ లాంగ్వేజ్ బ్యారియర్. నేను చూసిన సినిమాల్లో బెస్ట్ అండ్ వర్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు వర్స్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి తెలుగు అయిపోయింది కాబట్టి నెంబర్ 2 ఈజ్ కంగువా. ఎస్, కంగువా అని చెప్పి అమ్మ లిటరల్ టార్చర్ అండి. చెవుల నుంచి రక్తాలు గారేలాగా ఆడియో ఉండింది, కళ్ళలో నుంచి రక్తాలు గారేలాగా వీడియో ఉండింది. అసలు ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ అండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రాష్ ఫిలిం అంతే. అసలు ఏంటండి ఎలా తీసుకున్నా, గ్రాఫిక్స్ తీసుకోండి, లాజిక్ తీసుకోండి, ఆడియో తీసుకోండి, క్రింజ్ డైలాగులు తీసుకోండి, హీరోయిన్ తీసుకోండి, ఆ పిల్లబచ్చగాడి యాక్టింగ్ తీసుకోండి, ఏది తీసుకున్నా అసలు దాని దగ్గరలో కూడా ఏది లేదు. అన్ని ఆస్పెక్ట్స్లో బుల్షిట్.
మూవీ చెప్పాలంటే. అండ్ నాతో పాటు ఒక అతను వచ్చాడు. అతను పాపం నా కలీగ్ అనమాట. చెప్పాడు, నేను 2 ఇయర్స్ నుంచి ఏ సినిమా చూడలేదు, నేను సూర్య ఫ్యాన్, ఓన్లీ సూర్య సినిమాలే చూస్తాను, చాలా రోజులు అది కూడా చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను, పద వెళ్దాం అని చెప్పి నన్ను తోడుగా తీసుకెళ్ళాడు. ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం అంతే సినిమా అయిపోయాక. ఎట్లా నువ్వు నన్ను బుక్ చేసా, నేను నువ్వు నన్ను బుక్ చేసిన టైప్లో వచ్చాం మేము బయటికి. అబ్సల్యూట్ బుల్షిట్ అండి అసలు. ఇంక నో వర్డ్స్. చెప్పా కదా, ఏదో తమిళ సినిమా తెలుగు సినిమా అని కాదు, కానీ చూసిన సినిమాల్లో ఇంకంతే. సెకండ్ ఫిలిం, నో వర్డ్స్, నో, ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు, అంతే. ఇట్స్ అబ్సల్యూట్ ట్రాష్ ఫిలిం. ఏదో ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అంటారు కానీ లాజిక్లే ఉండవు అసలు. అది ఐ ఫీల్ లైక్, ఇలా అనకూడదు కానీ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అండి. పాన్ ఇండియా అని చెప్పి మన దగ్గర కొన్ని సినిమాలు వర్కౌట్ అయినాయి, ఇంకా మాకు వర్కౌట్ అవుతాయి అని చెప్పి అన్ని ఇండస్ట్రీస్ ట్రై చేసి బిస్కెట్ అన్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ ఓకే. ఇది పక్కన పెడితే నెంబర్ 1 అబ్సల్యూట్లీ నా దృష్టిలో అయితే దీనికి దగ్గరలో కూడా లేని ఫిలిం ఈజ్ ఇండియన్ 2. ఇండియన్ 2 ఇస్ ట్రాష్. ఇండియన్ 2 కంగువా కన్నా ట్రాష్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే చెప్తున్నా చాలా రిలేటివ్, నేను అలా చూస్తాను. ఈ డైరెక్టర్ ఎంత ఎక్స్పెక్టేషన్స్, భారతీయుడు 2 వాట్ ద ఫిష్ అన్నట్టు. ఏం సినిమా అండి అది, మర్మకళతో ఎన్ని చేశారు, ఇప్పటికి చాలా వీడియోస్ వచ్చి ఉంటాయి, చాలా మన యూట్యూబర్స్ కూడా చాలా చేశారు. దాన్ని ఏమంటారు, ఇన్ నట్షెల్ అని చెప్పి చాలామంది చూపించారు. సినిమాలో ఏముంది, లిటరలీ చూపించారు. ముసలోడి 6 ప్యాక్ ఏంట్రా, ఫైటింగ్ ఏంట్రా, క్లైమాక్స్లో విలన్స్ని ఇలా గుద్దితే ఒకసారి గుర్రాలు అవుతారు, ఒకసారి దాన్ని ఏమంటారు దేర్ పర్సీవ్డ్ వే ఆఫ్ గే అనేది చూపిస్తారు. ఎంత ఇది చేస్తారు ఆ సినిమాని. సాంగ్స్కి ఇట్లా డబ్బులు మంట, లిటరలీ చెప్తున్నా కదా. నాకు పర్సనలీ ఒకప్పుడు శంకర్ గారి సినిమాలు అంటే ఆ సాంగ్స్ అది ఉండేది, కానీ ఇప్పుడు లిటరల్లీ శంకర్ గారి సినిమాలు అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వేసి మంటేయడం అంతే. బుల్షిట్, అసలు సంబంధమే లేదు. ఆ మ్యూజిక్ బాగాలేదు, ఆ మ్యూజిక్ బాగుంటే, విజువల్స్ బాగుంటే సంహవ్ ఇంకా సరే ఇంకా చూద్దాం రా భయ్ అన్నట్టు ఉంటుంది. ఆ మ్యూజిక్ అంత ఎక్కనప్పుడు ఆ విజువల్స్ కానీ వందల జనాలు తెచ్చేసి డప్పులు కొట్టడం కానీ, తాత వస్తాడే ఆ సాంగ్ ఉంటుంది. అరే ఇంతమంది జనాలు ఎట్లా గ్యాదర్ చేసినవరా, పైసలు బర్బాద్. నాకు ఆ సీన్లని చూసినప్పుడు అరే వావ్ ఇలా ఎలా చేశారు అని చెప్పి కొంతమందికి అనిపిస్తుంది. నాకైతే అయ్యా పైసలు తగలెట్టారు కదా అయ్యా, ఎన్ని రీటేక్లు అయ్యా, బట్టలేందయ్యా అట్లా అనిపించింది నాకు. ఎందుకో నాకు గేమ్ చేంజర్కి అనకూడదు, కాంట్రవర్సీ అయింది, కానీ నాకు అది ఒక చిన్న వెనకాల కొడుతుందండి. నాట్ బికాస్ ఆఫ్ రామ్ చరణ్ గారు, నాట్ బికాస్ ఎనీథింగ్, అని కేవలం డైరెక్టర్ గారే. మొన్నే చూసా, అది చూసాక కూడా ఈ సినిమా సింపేస్తుంది అంటే చేయొచ్చేమో, కానీ ఈ సినిమా చూసా కాబట్టి వెనకాల చిన్న అదైతే ఉంది. సో శంకర్ గారు ఇంకా చాలా డౌన్ఫాల్ అండి ఇండియన్ 2. సో ఇది మన లిస్ట్ ఆఫ్ వర్స్ట్ ఫిల్మ్స్ అనమాట. శంకర్ గారితో ఎండ్ చేసాం సాడ్లీ. సో ఇది నా కౌంట్ డౌన్ అనమాట. మీకేమనిపించింది, దీనికన్నా డఫా సినిమాలు ఉన్నాయి నువ్వు చూడలేదు అంటారా, లేదు వి అగ్రీ అండ్ డిసగ్రీ ఆన్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ అంటారా? మీకే అనిపించింది కింద రాయండి. సుశాంత్ బాలపిచ్చిపట్టి స్వాతంత్రం వచ్చేవారు వారం కూడా కాదు యాక్చువల్లీ, గుడ్ ఫిల్మ్స్ నాకు అనిపించిన లిస్టులో కూడా కింద నుంచి పైదాకా ఏది ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ నాకు అనిపించిందో అది కూడా డిస్కస్ చేద్దాం. సుశాంత్ బాలపిచ్చిపట్టి స్వాతంత్రం వచ్చేవారం. థ్యాంక్ యూ.